ఎన్నిసార్లు తలుపు బాదినా నేను తీయనంటే తీయను. లేకపోతే ఆ దుర్గ సముద్రం ప్రెసిడెంట్ ఏదో గేదెలు కావాలన్నాడని రాత్రి పగలు ఇలా తిరిగితే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ప్రెసిడెంట్ అంట, పెద్ద ప్రెసిడెంట్. ఆయనకి ఏమన్నా కొమ్ములున్నాయా? ఆయన అంటే ఇంటిదైపోతున్నావు. రేపు నువ్వు మంచాన పడితే ఆయన వచ్చి చూస్తాడా నాన్న? నేను మీ నాన్నని కాదండి, నేనే దుర్గ సముద్రం ప్రెసిడెంట్ని. మా నాన్నేమో అనుకుని. పర్వాలేదండి, మీ నాన్నగారు ఎప్పుడు వస్తారు? మీ గేదెల కోసమే నాయుడు గారింటికి వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాడు. రండి, లోపలికి రండి. కూర్చోండి, కూర్చోండి. ఏం కాదులేండి, కూర్చోండి. ఇప్పుడే వస్తాను. ఒరే కృష్ణ, ఇట్రా. ఏంటక్క? ఆ మీసాల నాయుడు గారి ఇంటి దగ్గర మా నాన్న ఉంటాడు. నువ్వు వెంటనే వెళ్ళి దుర్గ సముద్ర ప్రెసిడెంట్ గారు వచ్చారు, త్వరగా రమ్మని చెప్పు. మజ్జిగ తీసుకోండి. ఏమనుకోకండి, వచ్చింది మీరని తెలియక నోటికొచ్చినట్టు ఏదేదో వాగాను. అబ్బే, మీరేం తప్పు కానలేదండి. ప్రెసిడెంట్ అట, పెద్ద ప్రెసిడెంట్. ఆయనకేమన్నా కొమ్ములున్నాయా అన్నారు, అంతే. నిజంగా నా కొమ్ములు లేవండి, ఒట్టు. నమస్కారం బాబు. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఫోన్లేండి బాబు, ఆ గేదెల దయవలన్నా తమరు మా గడపలో కాలు పెట్టారు. బాబు, ఆ శ్రీకృష్ణ భగవానుడు కుశేలుడి ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది. అమ్మతోడు భలేవరే, అవే మాటలండి. ఇంతకీ గేదెల విషయం అయింది? ఖాయం చేశాను బాబు, రెండో మాట అనకుండా 2.5 ఖాయం చేశాను. అయినా సరే మనకు లాభమే. తమరు కూడా వచ్చి ఒకసారి గేదెలు చూశారంటే ఇంటికి తోలేస్తాను. మీరు చూశారుగా, అది చాలు. ఇదిగోండి, ఈ డబ్బులు మీ చేతులతోనే వాళ్ళకి ఇచ్చేసి గేదెల్ని పాలేతో తోలించండి. పాలేరెందుకు బాబు, కూల్దండగా నేను తోలుకొస్తాను. అలాగే, ఇదిగోండి మీ కమిషన్. జేబులో పెట్టండి. ముందు డబ్బు జేబులో పెట్టండి బాబు, మీ దగ్గర నేను డబ్బు తీసుకోవడం ఏంటి? అది కాదండి. వద్దు బాబు, నేను డబ్బుల కోసం మీకు పనిచేసి పెట్టడం లేదు. ఆ రోజు నా ప్రాణాలు కాపాడారు, దానికి నేను మీకు ఎంత చేసినా తక్కువే బాబు. వద్దు బాబు. సరే, నేను వస్తాను, వెళ్ళొస్తాను. ఉండండి బాబు, తొలిసారిగా ఇంటికి వచ్చారు, కాస్త భోజనం చేసేయాలండి. అది కాదండి. వద్దు బాబు, మీరేం చెప్పొద్దు. అమ్మా లక్ష్మి, నువ్వు ఖుషిగా ఉన్నప్పుడు చేస్తావే కోడుకోరా, అది చేసి కుమ్మెత్తిపోయేటట్టు పప్పు చేరకాయ ఎండి చేప తెప్పిస్తాను, ఎప్పుడు పెడదు గాని బాగుంటుంది బాబు. నాన్న ఒకసారి ట్రా. ఆ తర్వాత మాడదాం, ముందు నువ్వు కానీ. అది కాదు నాన్న, ఒకసారి ట్రా. ఏంటమ్మా, నేను పక్కన ఉంటే తప్పు వంట చేయలేదు. ఏంటి నాన్న నువ్వు? నిన్ననే కదా బియ్యానికి డబ్బులు లేకపోతే ఎదురింటి పోలే మావ దగ్గర నూకలు తెచ్చి గంజి కాచు తాగాం. ఇప్పుడు ఇన్ని చెప్పావు, ఎలా చెయ్యాలి? నిజమేనమ్మా, ఆ బాబు వచ్చే సంతోషంలో ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగమ్మా? ఏమో నాకు తెలీదు. ఈ పూట కూడా గంజే కాచాను, పచ్చడి తప్ప మరేమీ లేదు. అదే పెడదామా? అమ్మో, గొప్ప ఇంటి పెట్టమ్మా. అసలు మన ఇంట్లో భోంచేస్తారంటే గొప్ప, అట్లాంటిది గంజెట్ట తాగుతాడమ్మా, బాగుండదు. సత్తయ్య గారు, ఇలా రండి. ఏంటి బాబు? మీరేమీ అనుకోకండి, నేను కొంచెం అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తారా? బాలేటోరే, ఉప్పు షాప్కేమో కుర్రోని పంపించింది, పప్పు సారేమో పొయ్యి మీద పెట్టింది. తమరు అలా కూకోండి, నేను వెళ్ళి కోటికి బొచ్చు పీకేసి ఇచ్చేసి వచ్చేస్తాను. అది కాదండి, నేను ఈ ఎండాకాలం మధ్యాహ్నం భోంచేయను, గంజి మాత్రమే తాగుతాను. ఓ భలే సిక్కు వచ్చి పడిందే. సర్లేండి, తమను బలాత్కారం చేయడం నాకు ఇష్టం లేదు, గంజే ఖాయం చేసుకుందాం. అమ్మా, ఆ కోడి బొచ్చు వచ్చేవారు పీకుతాను, ఎక్కడ వంట అక్కడే ఆపేసి. బాబు గారికి ఎండాకాలంలో పచ్చి వంట గంజే తాగుతారంట, ఆ గంజే సిద్ధం చేయి. బాబు తమరి కాలు కట్టుకోండి, ఇదిగో కాలు కట్టుకోండి, నీళ్ళు వెళ్ళండి. పచ్చడి మాత్రం అదిరిపోయింది. అమ్మాయే చేసింది బాబు, దాని చేత్తో ఏం చేసినా అంతే బ్రహ్మాండంగా ఉంటది. దాని అమ్మ కూడా అంతే బాబు, ఒక్క ముద్ద తిందామని కూర్చుంటే 2 కంచాలు లేపేయాల్సిందే. కొంతమంది చేతి పెట్టి అలాగే ఉంటుందండి. అవును, మీకు ఒక్కతే కూతురా? అవును బాబు, కష్టానికి సుఖానికి నాకు మిగిలిన చిట్టి తల్లి ఇదొక్కతే. ఎట్టా కొట్టా తంటాలు పడి దాన్ని 5 చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోద్ది. ఏంటో దాని బతుకు ఎట్టా రాసిందో. మీలాంటి మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, భయపడకండి. ఆ మధ్య మా బంధువులు కుర్రోడొకడు బొంబాయిలో పనిచేస్తున్నాడు, ఆడితో అన్ని మాట్లాడేశాను. తీరా ముహూర్తం అనేసరికి చేసుకోరని ముందుకేసింది. ఎంత బతిమాలేనో వినిపించుకోలేదు. అది కాదండి, నా పాటికి నేను పెళ్లి చేసుకుని బొంబాయి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు? ఇంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లాడు గుణమే. నేను ఎదురుగా ఉండి 3 సార్లు గుర్తు చేస్తే కానీ మంచినీళ్ళు కూడా తాగడు.
అలాంటిది నేను వెళ్ళిపోతే ఈయనేమైపోతాడు మీరే చెప్పండి. మీ అమ్మాయి అనేది కూడా నిజమేనండి. అవ్వా కావాలి బువ్వా కావాలంటే మా బోటోడికి ఎలా కుదురుద్దు బాబు. బాబు అడుగుతున్నా నీవనుకోకండి. తమ పొలంలో పనిచేసే వాళ్ళు ఎవరన్నా మంచి కుర్రోడు ఉంటే కాస్త చూసి చెప్పండి. నాకేం పెద్ద ఆశలు లేవు. నా కూతురికి 3 పూట్ల కాస్త గెంజి పోసి దాని కంట్లో తడి రాకుండా చూసుకునేవాడైతే చాలు. అలాగేనండి, చూసి చెప్తాను. మరి నేను బయలుదేరనా? అలాగే బాబు, రేపు పొద్దున గేదెలు తోలుకు నేను వచ్చేస్తాను. అలాగే, వస్తానండి. ఆగక్కడా దండాలండి అయ్యా. మనం ఎవరనరా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంతేకాదు, కాబోయే మామగారిని కూడా. అంటే నీ బాస్కే బాస్ అన్నమాట. అట్లాంటి నా ముందు శ్రీకృష్ణదేవరాయ లెవెల్లో తలపాక చుట్టుకుని ఉంటుంటావా? నీ గుండె చెరువా కట్టా నడుగు కట్టా. అది మర్యాద. చచ్చద గట్ట కట్టుకు తిరుగు. ఎలా ఎట్టంది నాడు? దండాలయ్యా. నన్నమాయ్ ఎరా బలిసిందా? అబ్బే లేదండి అయ్యా. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్లస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకుని నిలబడతావా? తే తలకు చుట్టుగా. అది మర్యాద అంటే. నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబడుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగేనండి. ఇప్పుడు రే బురద పంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చెలు సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. కరెక్ట్. కాకపోతే చిన్న మార్పు. ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. పద పద. పద రే. ఏంటాట తుమ్మ ముద్ర నిలబడి చూస్తావు? నిన్నే రా రారా. దండాలండి అయ్యా. ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవగాదుగా. నీ అయ్యగారికి అయ్యగారు. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసిప్రా ఇప్పో. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పో. వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పో. ఐ, ఇప్పా. ఛీ, 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 ఛీ. ఛ, 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 ఛ. అది అది మర్యాద అంటే. రేయ్, ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి. ఎల్లో ఎలా కుట్టానన్నాయ్? అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిశమలు చూపిస్తా. ఏంటంటే ఇంకా ఏం చేయాలండి? చెరుకు మాకు అమ్ముతానని చెప్పి మా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మకానికి పెడతారా? నేను ఇప్పుడు మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంది. అదేంటండి అట్లా అంటారు? మీ పేరు చెప్పాక మీ బాబు పోతరాజు గారు మా దగ్గర 10,000 పెట్టుకెళ్ళింది. డబ్బు ముట్టిందని మీ చేతులతో రాసి ఇచ్చిన ఉత్తరం చూసుకోండి. కోటయ్య, మా బావ మిమ్మల్ని మోసం చేశాడు. మీ 10,000 సాయంత్రం పంపించేస్తాను, మీరు వెళ్ళండి. క్షమించండి అయ్యా, మీ బావ మోసం తెలియక మిమ్మల్ని ఏదో అనేసి. అయినా మీ బావ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మనం తెలిసిన వాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే వేరే ఊరు అయితే పరువు పోతుంది. వస్తాం బాబు. వస్తావు బాబు. వచ్చేసా. వదలండి బాబు, ఎవరైనా చూస్తే గొడవ అయిపోద్ది. అందుకే మనం రోజు కలిసిన స్థలం ఉంది కదా, ఏది తాటలో బావికాడ షెడ్డు. నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చేస్తా. బోరింగ్ నీళ్ళకి స్నానం చేస్తే ఒళ్ళంతా గిలిగిలి అంటే. నా ఎకరం నేల బోరింగ్ పంప్ సంగతి వేసేశారు. పిచ్చి మొఖమా, బోరింగ్ పంప్ రెడీ. నేల కోసమే ఎత్తుకుతున్నా అన్నట్టు పట్నం నుంచి సిల్క్ చీర చైనా హల్వా పట్టుకొచ్చా. తొందరగా రెడీ అవ్వ, కట్టుకుంది కానీ. అన్నాయ్, ఆ. తాటికల్లు రెడీ. సరిగ్గా టైంకి తెచ్చారా? క్యా రత్తాలు. ఏంటి రోడ్ ఎదిగే కొద్ది నా పొలకలు వచ్చేస్తున్నాయి. ఏయ్, అమ్మా. పిచ్చి మొఖమా, చేయి. ఏంటి రెచ్చిపోతున్నా? నువ్వు ఇలా ఇలా. ఏయ్, నువ్వు విడరారా. కొద్దిగా ఇది పట్టున్నా. విజయబాబు వచ్చేస్తున్నాడు. అమ్మో, మామూలుగా వచ్చేస్తాడు. ఇప్పుడు నా పరువు అయిపోతేమో. అట్లా నా మీద కోపం ఎక్కువ. అయ్యో, ఛీ, నీ యవ్వ. అమ్మో, మామూలుగా వచ్చేస్తాడు. అమ్మో అమ్మో. ఆ. ఏంటయ్యా నువ్వు చేస్తుంది ఇక్కడ? పని బామ్మర్ది పని. పొద్దు నుంచి సింగిల్ టీ కూడా తాగకుండా
ఒళ్ళు ఇరుచుకుని కష్టపడి మరి పొలానికి నీళ్ళు ఎడతానా నేను బాగా పనిచేస్తానా? బాగా పనిచేస్తున్నావు. మరో పొలంలో నీళ్లు పక్కడి పొలంలోకి వదిలేసి చాలా బాగా పనిచేస్తున్నావు. ఆ పొలం మంది కాదా? ఆ మాత్రం తెలిస్తే నీ బతికి ఇలా ఎందుకు గడుస్తుంది? ముందు ఉత్తరానికి జవాబు చెప్పు. నా పేరున దొంగ ఉత్తరం రాసి ఆ కోట దగ్గర డబ్బు కొట్టేసింది ఎవరో? దొంగొత్తరమా? ఎదిటి దొంగొత్తరమే? రేయ్, ఎవరాదే ఎవరాదే? ఈ దొంగొత్తరం రాసినటువంటి ఎదవనాయాలు ఎవరు? నాకు కోపం రాకముందే చెప్పేయండి, లేకపోతే నా బామ్మర్దిని తగ్గ చేసిన తగ్గ కోరు ఎదవని సెంటర్లో నిలబెట్టి ఆడమగా తేడా చూడకుండా చడుగుడు చడుగుడు. ఏయ్, నీ డ్రామా యాక్టింగ్ ఆపు. ఆపేసా. నాకు మొత్తం తెలిసిపోయింది. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో, లేదా పోలీసుల్ని పిలిచి వాళ్ళ లాఠీ కర్రలతో నిజం చెప్పించాల్సి వస్తుంది. ఆ మధ్యలో పోలీసు వాళ్ళు ఎందుకులే బామ్మర్ది, ఇది మన ఫ్యామిలీ వ్యవహారం. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. ఆ ఉత్తరం రాసి ఆ డబ్బు తీసుకుంది నేనే. ఆ డబ్బు ఆనా పైసలతో సహా ఎప్పుడో ఖర్చు పెట్టేశా. ఛీ, సిగ్గు లేకపోతే సరే. నువ్వు నీ కొడుకు కలిసి ఊళ్ళో నా పరువు తీస్తున్నారు. నా అక్కను కట్టుబెట్టిన పాపానికి బట్టకి తిండికి నెలలా ఇస్తూనే ఉన్నాగా. నా సొమ్ము తిని నాకే ద్రోహం చేస్తారా? మీలాంటి విశ్వాసం లేని కుక్కల్ని ఏం చేసినా తప్పులేదు. బామ్మర్ది, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను మీ ఇంటికి అల్లుండే కాదు, రేపో మాపో నీ కాబోయే మామని. అది మర్చిపోయి ఓ రెచ్చిపోతున్నావు. ఎదవది 10,000 రూపాయల కోసం ఎంతమంది పనోళ్ల ముందు నా పరువు తీస్తావా? నా కూతురు నీ పెళ్ళవద్దు కదా, ఆ పనిచ చూపిస్తా నా పవర్ ఏంటో. ఏంటన్నా అర్థొస్తున్నావా? తప్పగా ఎంత ధైర్యం! ప్రెసిడెంట్ గారు ముందే శపథం చేసి వెళ్తున్నాడు. అది సరే, ఇప్పుడే ఇన్ని వేసాలు ఎత్తన్నాడంటే రేపు నిజంగా తమరు ఆయన కూతురు మెడలో తాళి కడితే ఇంకెంత చేస్తాడో. బాబు, మీ ఉప్పుదన్న విశ్వాసంతో చెప్తున్నాం. తమరు ఆయన ఇంటి అల్లుడైతే మీ పరువే కాదు, మన ఊరి పరువే గంగలో కలిసిపోద్ది. ఆలోచన